చూస్తున్నాం. విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ డాన్స్ మాస్టర్ పండు తీవ్రంగా గాయపడ్డారు. భీమిలి మండలం తగరపుల వలసలో గ్రామదేవత ఉత్సవాల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో ఉన్న సమయంలోనే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. రహదారి పక్కన కారు ఆపి ముఖం కడుగుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన బొలెరో వాహనం పండును ఢీకొట్టి కారును కూడా గుద్దింది. ఇక ప్రమాదంలో అయితే పండుకు తీవ్ర గాయాలు కాగా కారులోని ఇతరులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక విశాఖ జిల్లా ఆనందపురం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డాన్స్ మాస్టర్ పండుకు తీవ్ర గాయాలయ్యాయి. తగరపు వలస డాన్స్ ప్రోగ్రాం ముగించుకొని వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన నిల్చొని ఉండగా బొలెరో వాహనం ఢీకొట్టింది. ఇక అదుపు తప్పి పండును ఢీకొట్టిన బొలెరో ఇక కారులో ఉన్న వారికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఇప్పటికే ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నందకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. నందకుమార్. థ్యాంక్ యూ మానస. ఎవరైతే డాన్స్ మాస్టర్ గా ఉన్న పండు అతని బృందంతో ఈ యొక్క ఆనందపురం సమీపంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని చూసుకొని తిరుగు ప్రయాణం అయిన నేపథ్యంలో ఆనందపురం హైవే మీద ఆ కారు ఆపి బయటకు వచ్చిన తరుణంలోని ఒక్కసారిగా వెనక నుంచి వస్తున్న ఏదైతే బొలెరో వాహనం కోడికి సంబంధించిన ఐటమ్స్ పట్టుకొని వెళ్తున్న బొలెరో వాహనం ఒక్కసారిగా పండుని ఢీకొట్టిన నేపథ్యంలో పండుకి స్పాట్ లోనే తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ యొక్క ఏదైతే వెహికల్ లోని అతని యొక్క అనుచరులందరూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వల్ప గాయాలు అయినట్టుగా మనకి ఇప్పటికే సమాచారం అయితే అందిస్తుంది. ముఖ్యంగా ఆనందపురం పోలీసులు ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో వెనువెంటనే సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులందరినీ కూడా మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్ కి తరలించడం అయితే జరిగింది. అయితే మనకున్న తాజా సమాచారం మేరకు ఎవరైతే డాన్స్ మాస్టర్ గా ఉన్న పండుగ అయితే మట్టుగా తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే మెరుగైన వైద్యం కోసం ఇప్పటికే హాస్పిటల్కి అయితే తరలించారు. ముఖ్యంగా ఆగి ఉన్న ఈ యొక్క పండుగతో వెహికల్ కి బొలెరో వాహనం ఒక్కసారిగా ఢీకొట్టడం వల్లే ఈ యొక్క ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. అయితే ప్రస్తుతానికి బొలెరోకి సంబంధించిన డ్రైవర్ అలాగే క్లీనర్ ని ఇప్పటికే పోలీసులు అదుపులోనికి తీసుకుని ఈ సంఘటన పైన ఇప్పటికే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని చూసుకొని తన తిరుగు ప్రయాణంలో ఇటువంటి దారుణం జరగడం తోటి డాన్సర్లు అలాగే అనుచరుగణం అందరూ కూడా తీవ్ర విషాదంలో ఉన్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం ఈ యొక్క పండుని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించే అవకాశం కూడా ఉన్నదనేది మనకి సమాచారం అయితే ఉన్నది. దీనిపైన ఆనందపురం సిఐ వాసునాయుడు సంఘటనా స్థలానికి చేరుకొని స్టేట్మెంట్ అవి రికార్డ్ చేసి ఎఫ్ఐఆర్ వేసి ఈ యొక్క దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మానస. రైట్ నందకుమార్, థ్యాంక్ యూ.